ఈ రోజు కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నిజంగా చిత్తశుద్ది ఉంటే కేంద్ర ప్రభుత్వంతో పోరాడి ఈ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేసే అంశాన్ని ఖచ్చితంగా ఆపగలిగే శక్తి ఉంది అని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ యొక్క మద్దతుతో ఈరోజు ప్రభుత్వాన్ని నడిపిస్తోంది బీజేపీ పార్టీ. నిజంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకించాలనే ఉద్దేశమే ఉంటే అది చెయ్యడము చాలా చిన్న విషయం. కానీ స్టీల్ ప్లాంట్ యొక్క ఆస్తులను దోపిడీ చేయాలి, లక్షల కోట్ల రూపాయల ఆస్తులు దోచేయాలి, భూములు దోచేయాలి, స్టీల్ ప్లాంట్ కార్మికులకు ఉద్యోగులకు అన్యాయం చేయాలి, వాళ్ళ వేలాది మంది జీవితాలు రోడ్డు మీదకి తీసుకురావాలనే ఒకే ఒక లక్ష్యంతో ఈ రోజు తేలుగుట్టిన దొంగల్లాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గాని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు గాని పూర్తిగా ఇండైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు. కాబట్టి ఈ రోజు కేంద్ర ప్రభుత్వము ఈ విధంగా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.